రైతు ఇనిషియల్ గా పంటకెళ్ళి ఉన్నారు. ఆ పంటకెళ్ళిన కాలంలో సరైన పోషణ చేయకపోవడం వల్ల దీనికి చాలా ఇబ్బందులు పడి ఉన్నాడు అనమాట. ఇనిషియల్ గా ఇతనికి పూత రాలేదు. పూత రాక చాలా ఇబ్బంది పడ్డాడు. తర్వాత కాపుకి వెళ్ళాడు. అదే పూతతో ఒక రకమైనటువంటి ఒక కాపు సెట్టింగ్ పట్టుకుందనమాట. ఆ తర్వాత మనం సంప్రదించడం జరిగింది రీసెంట్ గాను. ఇతనికి మనం కొన్ని స్లర్రీస్ సజెస్ట్ చేస్తున్నాం. ఆ స్లర్రీస్ వచ్చేసి భూమిత్ర అనేటువంటి ఒక స్లర్రీని సజెస్ట్ చేస్తున్నాం. తర్వాత విల్ట్ గార్డ్ అనేటువంటి ఇంకొక స్లర్రీని ఇతను సజెస్ట్ చేస్తున్నాం. ఆ రెండు స్లర్రీలు 15 రోజుల వ్యవధిలో ప్రతి 15 రోజులకు ఒకసారి ఇవ్వమని చెప్పి ఇచ్చాం. ఇప్పుడు మళ్ళా ఇతనికి మల్టీమిన్ అనేటువంటి ఒక రకమైనటువంటి స్ప్రేయింగ్ ని మరియు డ్రిప్పింగ్ పద్ధతిలో ఫ్లవర్ ప్రమోటర్ ని ఇచ్చాం అనమాట, ఫ్లవరింగ్ కోసం మళ్ళాను. సో ఇతనికి ఇప్పుడు వచ్చేటువంటి ఈ పంట సైజులు రావటం కానీ, ఈల్డింగ్ బాగా రావడానికి కానీ, వచ్చిన కాపు సెట్ అవడానికి, ఆల్రెడీ పోతున్నది పిండ్ అవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇలాంటి సూచనలు సలహాల కోసం డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎలాంటి కండిషన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని మంచి ఈల్డింగ్ తీసుకోవచ్చు అనేది తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.